ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీరి యొక్క తులారాశి వారికి వీరి యొక్క జీవితంలో జరిగేటువంటి ఈ యొక్క జూలై నెలలో మొదటి 4 రోజుల తర్వాత నుంచి కూడా వీరికి ఒక మహా అద్భుతం జరగబోతుంది. ఇంటిలో జరగబోయే మార్పులు చూసి వీరి కలను వీరు నమ్మలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యంత రహస్యంగా ఒక దైవ శక్తి, ఒక దైవిక శక్తి వీరి యొక్క జీవితాన్ని శాసించబోతుంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. అక్షరాలా నిజం. మీరు ఎన్నో పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక పావుగంట ఈ అన్ని విషయాలు, అన్ని పనులు పక్కన పెట్టేయండి. ప్రశాంతంగా, ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము ఏం చెప్తున్నామో వివరంగా, ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ప్రతి విషయం కూడా మీకు ప్రతి విషయాల్లో కూడా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా, విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా మీరు చాలా ప్రశాంతంగా వింటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాబట్టి ఎక్కడైనా కానీ ఏకాగ్రతగా కూర్చొని మాత్రమే ఈ వీడియోని మీరైతే చూడండి. ఇక చూసుకుంటే వీరి యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పులు తులారాశి వారికి ఈరోజు ప్రతి విషయం కూడా ఈ జూలై నెల మొదటి నుంచే వీరికి కనిపిస్తూ ఉంటుంది. అసలు తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా చాలా ఉన్నతంగా ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూసే ముందు దయచేసి చూసిన తర్వాత జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే చేయండి. మీకు ఆ దైవం ఎవరో, అసలు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారో మీరు గమనిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు, ఉక్కిరిబిక్కిరైపోతారు. ఇన్నాళ్లుగా ఈ చిన్న ఒక నిజాన్న మనం గ్రహించలేకపోయాం అనే విషయాన్ని కూడా మీరు ఆలోచిస్తారు. సమస్యలు పాలు చేస్తున్నామా? ఎన్ని తీవ్రంగా బాధపడుతున్నారు? దైవం కూడా మనకి ఎప్పటి నుంచో మీకు ఇబ్బందులు పెడుతున్నాడు అని మీరు దైవాన్ని కూడా నిందించిన అటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మీరు యొక్క జీవితాన్ని అవసరమైన సమస్యల పాలు చేసుకుంటున్నామా? ఈ యొక్క చిన్న విషయం తెలియక అని కూడా మీరు తెలుసుకుంటారు. ఆ దైవం ఎప్పటినుంచో మీపై కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కానీ దానిని మీరు గ్రహించలేక మీ సమస్యలను మీరే కారణమవుతున్నారు. మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది మీకే అర్థమవుతుంది. ఈ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళమ్మటి ఆనంద బాష్పాలొస్తాయి. మీరు ఊహించని ఒక ఆనందంలోకి వెళ్ళిపోతారు. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవిస్తున్న ప్రతి వేదన కూడా మీకు సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో కూడా మీరు ఎన్నో సార్లు మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరికీ మేము ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని మేము సమస్యలో తోసలేదు, అయినా కూడా మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నాడని మీరు భగవంతుడిని నిందించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మేము చేసింది ఎంత పెద్ద తప్పో అని కూడా మీరు గమనిస్తారు. కాబట్టి ఈ వీడియో మీరు మనస్ఫూర్తిగా వినండి. ఇక మనం చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో చూసిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జాతక రేఖలో మనం చూసినటువంటి తులారాశి వారి యొక్క జీవితం, వీరి మాటలలో మాధుర్యం ఉంటుంది. గాయపడిన మనసుకి ఓదార్పులాగా వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. అసలు మనం చూసుకున్నట్లుగైతే వీరి యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వంలో ప్రతి రాశికి తనదైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. కానీ తులారాశి వారి అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ఒక ప్రశాంతత, ఒక లోతైన ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా వీరు ఊహించని విధంగా, ఎప్పుడూ కూడా ఊహించని మార్గాల్లో వీరికి ఎప్పుడూ కూడా ముందుకు ఉంటుంది. వీరికి ఒక ప్రశాంతత, ఒక లోతైన ఆలోచన అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, వీరు ఎలా ఆలోచిస్తారు, ఎవరితో వ్యవహరిస్తారు, జీవితంలో ఎలా చూడగలుగుతారు అన్నీ కూడా మనం చర్చించుకుందాం. ముఖ్యంగా చూస్తే తులారాశి వారి యొక్క సింబల్ వచ్చేపాటికి త్రాసు. ఇది ఒకటి చాలీ చాలని గుర్తు కాదు. ఇది ఎప్పుడూ కూడా ఒక జీవితంలో ఎప్పుడూ కూడా సమతౌల్యంగా ఉండాలని కోరుకుంటుంది. వారు ఎటు పక్కకి వెళ్ళాలి, ఎటువైపుకు మొగ్గు చూపరు. విన్నపాలు ఎవరు కూడా వినరు. సమస్యలు ఎటుపక్క ఉన్నా సరే 2 వైపులా ఆలోచించి తర్వాత మాత్రమే వీరొక ప్రత్యేకమైనటువంటి, న్యాయమైనటువంటి పరిష్కారాల వైపు మాత్రమే అడుగులు వేస్తారు. అదే విధంగా జీవితంలో కూడా ఒక గొప్ప విజయం సాధించాలని వీరు ఊహించని సంతోషం కలిగినప్పుడు కానీ గాలిలో తేలిపోయే వ్యక్తులైతే కాదు. ఎంతో ఉత్సాహంతోటి తమదైన స్థైలిలో, తమదైన ఆలోచనలో వీరు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. అయితే
వీరికి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా, చలాకీగా కనిపిస్తారు. లోపల ఎంత తుఫాన్లు చెలరేగుతున్నా సరే, ఆ పని ఒత్తిడి ఉన్నా సరే, ఆ యొక్క ఒత్తిడిని తమకు ముఖంలో కనిపించనీయరు. ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ముఖం చూసినా వీరికి అస్సలు సమస్యలైతే లేవేమో అని ఎదుటివారు అనుకునేలాగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే తులారాశి వారు ఎప్పుడూ కూడా మాట్లాడితే ఎదుటివాడి ఒత్తిడిని తగ్గిస్తుంది. శాంతంగా, స్పష్టంగా, దూకుడుగా కాకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. వారి ప్రేమలో పడ్డాక మామూలుగా ఉండదు. వారి యొక్క రిలేషన్ ఒక కళాత్మకంగా ఉంటుంది. అందులో అందము మరియు గౌరవము సున్నితమైనంగా ఉండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. వాళ్ళు ఎవరిని శాసించరు. అదే విధంగా తాము కూడా నియంత్రించుకోవాలనే అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో గనక మనం చూసుకుంటే వారు ఎప్పుడూ కూడా మాటల్ని నమ్మేస్తారు అనుకోకండి. ప్రశ్నల్లోనే అంతగా కొత్త దారి వెతుక్కోగలిగినటువంటి వ్యక్తులు. వీరికి పనికి, కుటుంబానికి కానీ, అలాగే కుటుంబంలో స్నేహితుల వల్ల కానీ, మధ్య ఏదైనా గానికి అద్భుతమైనటువంటి సమతుల్యతను పాటిస్తారు. ఈ క్షణమే వీరిని అందరిలో కూడా ప్రత్యేకంగా నిలబడుతుంది. తులారాశి వారికున్నటువంటి మరో గొప్ప లక్షణం అసలు నమ్మకం. మీరు గనక మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో గనక పంచుకుంటే, అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే, ఆ రహస్యాన్ని మూడో వ్యక్తికి అస్సలు వీరు అందించరు. ఎందుకంటే, వారు అత్యంత నమ్మకస్తులైనటువంటి స్నేహితులుగా, ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు స్నేహానికి విలువగా కట్టలేం. వీరి జీవితంలో ఒక తులారాశి వారికి స్నేహితులు ఉన్నాడంటే మీరు నిజంగా అదృష్టవంతులే. ఆ యొక్క స్నేహితుడు మీకున్నా లేదా మీకు తులారాశి స్నేహితుడున్నా కూడా కష్టంలో భుజం తట్టి ధైర్యంగా చెప్పడమే కాదు, అవసరమైనటువంటి మీ జీవితం కోసం కూడా ఎంతటి పోరాటానికైనా కూడా సిద్ధం అవుతూ ఉంటాడు. అలాగా మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో గాని, స్నేహితులలో గాని తులారాశి వారు ఉంటేనే ఎట్టి పరిస్థితిలో కూడా దూరం చేసుకోకండి. ఎందుకంటే వారి ఉనికి మీ జీవితంలో ఒక రక్షణ కవచం కూడా లాంటిది. వారు సాంగత్యంలో కానీ, ఒక తెలివి మరియు భరోసాలో ఇచ్చే దాంట్లో కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వారు పక్కన ఉంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కోవచ్చని మీకు ధైర్యం వస్తుంది. కొంతమంది ఈ తులారాశి వారిని చూసి గూడా సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడే మనకి తోడుగా ఉన్నాడని భావిస్తారు. ఎందుకంటే తులారాశి వారు వీరు ఎప్పుడూ కూడా వారిని కాపాడడంలో గాని, వారిని సంతోషంలో ఉంచడంలో గాని అంతలా తపన పడతారో, ఎంతటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమలో పంచుకోవడమే వీరికి ఒక సాటి అనే మనం చెప్పుకోవాలి. అయితే వారి యొక్క జీవితంలో గనక మనం చూసుకుంటే ఏదైనా ఒక అన్యాయం చూసినప్పుడు వీరి రక్తం ఉక్కిరిబిక్కిరైపోతుంది. బాధపడే వ్యక్తిగా అండగా ఉంటారు. సమస్య పరిష్కరించడంలో వీరికి ఒక మంచి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరి పక్షాన తగినప్పటికీ వాళ్ళు ముందు సమస్యలు అర్థం చేసుకుంటారు. ఎవరిని నిందించరు. ఏ నిర్ణయంలో కూడా ముందుకు రావాలి అనే ఒక ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఇతరులను హాని కలిగించకుండా చూసుకుంటారు. అయితే తమ కుటుంబంలో గాని, సంతోషం కోసం తమ కుటుంబంలో ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఎందుకంటే తమ కలలను, ఆశయాలను కూడా ఆలోచించరు. పక్కన పెట్టేసి వారి కోసం జీవించడానికి చాలా ఇష్టపడతారు స్నేహితుల కోసం. ఈ త్యాగానికి కూడా ఒక రకమైనటువంటి సంతృప్తికరంగా వెతుక్కుంటారు. వీరికి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. కానీ వీరు మాత్రం కొన్నిసార్లు కోపం వస్తే మాత్రము ఆ కోపంలో ఎంత విషయంగా తీవ్రంగా ఉంటారంటే, ఏ విషయమైనా సీరియస్‌గా అయ్యారంటే మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తుందో, ఎదుటివారు భయపడాల్సి వస్తుందో కోపం తీవ్రతగా ప్రవర్తిస్తారు. తన మనసులో అనుకున్నది సాధించాల్సింది ఏదైతే అనుకుంటారో తమ వాదనకు నిలబెట్టుకోవడానికి కూడా ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాలు చిన్నపాటి కలతలు మరియు దారి కూడా తీయవచ్చు. కానీ వారి ఉద్దేశ్యం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది. తమ ఎప్పుడూ కూడా తమ భాగస్వామిపై ఉన్నటువంటి ప్రేమ బాధ్యతలే వారిని అత్యంతంగా ప్రేమగా ప్రవర్తించేలాగా చేస్తాయి. అయితే ఇతరుల బాధలను చూసి కూడా చలించిపోయే సున్నితమైనటువంటి మనసు వీరిది. తమ వంతుగా సమాజానికి ఏదైనా ఒక మంచి చేయాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా తమ గొప్పతనాన్ని, తమ యొక్క ప్రత్యేకతను చాటుకుంటారు ఈ యొక్క తులారాశి వారు. వీరి యొక్క జీవన విధానం ఎంత పద్ధతిగా ఉంటుందంటే ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. రేపు ఏం చేయాలి?
అలాగే భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే ఒక విషయాలపై వీరికొక స్పష్టమైనటువంటి అవగాహన ఎప్పుడూ కూడా ఉంటుంది. జీవితంలో ప్రతి దశలో కూడా విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో వీరైతే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాన్ని బంధంలో కూడా ఎంత విలువిస్తారంటే తమ భాగస్వామి తమ ప్రపంచంగా జీవిస్తారు. అయితే వీరికున్నటువంటి ఒకే ఒక చిన్న బలహీనత నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడమే. వీరికి ప్రతి విషయాన్ని కూడా అతిగా బేరీజు చేయడం వలన సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా వీరు చేజార్చుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే వీరికి కష్టాలు అంటే వీరి యొక్క జీవితంలో మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలు, బాధ్యతలను, కన్నీళ్లను చూశారు చిన్నప్పటి నుంచే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు. నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడుతూ, తీవ్రంగా వీరు ఆ యొక్క సమయంలోనే వీరిని దైవాన్ని కూడా నమ్మలేని నమ్మకం సన్నగిల్లుతుంది. నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు? నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కూడా అన్న ఆలోచన భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరికి జీవితంలోకి ఎన్నో ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ యొక్క ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంటిలోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు. ఆ దైవం సాక్షాత్తు ఆ కైలాసవాసుడైనటువంటి పరమశివుడు. అలాగే కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి. అలాగే శని భగవానుడు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు మీ మీద తన యొక్క సంపూర్ణటువంటి కరుణా కటాక్షాలను మీపై చూపిస్తున్నాడు. మీరు పడుతున్నటువంటి కష్టాలు, మీరు చూపిస్తున్నటువంటి సహనం, మీలో ఉన్నటువంటి దైవం మానవత్వానికి, మీ నిజాయితీకి, ఒక ధర్మానికి ఆ త్రినేత్రుడు ఎప్పుడూ కూడా ఆ మహాశివుడు మిమ్మల్ని మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచంలాగా మీకు అందిస్తూ ఉన్నాడు. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో ఒక శక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంటిలో అడుగుపెట్టినటువంటి నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాత్మకమైనటువంటి గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి మీరు ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. మీ యొక్క ఎదురుపోయేటువంటి ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల నుంచి కూడా, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి కూడా ఆయన మిమ్మల్ని ఎప్పుడు చాలా చాకచక్యంగా బయటపడేస్తున్నాడు. లేదంటే మీరు ఈ రోజున ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారైతే కాదు. ఈ మధ్య కాలంలో మీరు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతతకు ఉందన్న, ఆగిపోయినటువంటి పనులు మీకు నెమ్మదిగా పురోగమనం జరుగుతున్నాయన్న మీరు ఏకైక కారణం ఆ యొక్క పరమశివుడే. ఎందుకంటే కృపా కటాక్షాలే కాకుండా మీకు దైవం ఎప్పుడూ కూడా మిమ్మల్ని గుర్తుంచుకొని ఆయన ఎప్పుడు మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడూ కూడా అండగా, తోడుగా ఉన్నాడు. అసలు ఎప్పుడూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆయనని కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా తన నిజ స్వరూపం మన ముందుకు రాదు. నాలాంటి వారి మాటల రూపంలో లేదా ఏదో ఒక శుభం సంకేత రూపంలోనే, ఒక మంచి ఆలోచన రూపంలోనే తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. మీ యొక్క జీవితంలో పాతుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఇక శాశ్వతంగా తొలగిపోవాలని అంటే మీరు గమనించండి. మహాశివుడు పూర్తి నమ్మకంతో మీరు ఆరాధించండి. మీరు ప్రారంభించండి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తులారాశి వారు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు శని భగవానుడు శాంతింపజేయగలిగే ఏకైక శక్తి మహాశివుడని మాత్రమే గుర్తుంచుకోండి. ఎందుకంటే తులారాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు చాలామంది. లేదా వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి శివుడు తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ యొక్క పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి, మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో కూడా మీకు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంటిలో ఏదో తెలియని ఒక సానుకూలమైనటువంటి శక్తి, ఒక దైవిక పరిమళం మీకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో మీరు సుగంధభరితమైనటువంటి విభూది వాసన కూడా రావడం మీరు గమనించే ఉంటారు. గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ జరగవచ్చు అనేవి కూడా మీకు ఇక భ్రమ కాదండి. సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు శివయ్యే మీ ఇంటిలో మీ చుట్టూరు తిరుగుతున్నాడు అనడానికి ఇవే స్పష్టమైనటువంటి సంకేతకాలు. ఆ దైవం నుంచి పెద్ద పెద్ద పూజలు, ఖరీదైనటువంటి యాగాలు, హోమాలు ఏమి మీ దగ్గర నుంచి కోరుకోవడం లేదు.
కేవలం ఒక భక్తిని, మీ యొక్క స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే, నిర్మలమైనటువంటి మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి, మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క మహా దేవుడు పటానికి నమస్కరించుకొని, ఓం నమఃశివాయ అనే శక్తివంతమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలున్నన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వలన మీ మనసులోని అనవసరమైనటువంటి భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి, తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, ప్రతి సోమవారం రోజు కానీ, శనివారం రోజు గానీ, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి, ఒక రాగి చెంబులో నీరు తీసుకొని, ఆ స్వామికి మీ చేతులతోటి స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి, మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొర ఆలకిస్తాడు. అలాగే మీ యొక్క పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో పడుతున్నటువంటి గ్రహ దోషాలను తెలియక తెలిసి చేసినటువంటి పాపాలను హరించి, మీ సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను మీకు అందిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత, మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైనటువంటి నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం మహా మహాదేవుడును మనస్ఫూర్తిగా తలుచుకుంటూ చాలు, మీరు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ యొక్క సమస్య మీరు ఆ సమస్య నుంచి బయటపడి మార్గాన్ని మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీరు వచ్చే ఆ యొక్క గొప్ప ఆలోచనలే ఆ పరమశివుడి యొక్క సంకేతాలుగా మీరు భావించండి. అలాగే మీ ఇంటిలో కులదైవం కూడా మీరు ఎట్టి పరిస్థితులలో విమర్శించకూడదు. మీ ఇంటి కులదైవం ఎవరో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి, మీ కులదైవాన్ని మర్చిపోకుండా కొన్ని కులదైవం ఫోటోని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేయండి. మీరు వీలైనంత వరకి కులదైవం పేరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్